వచ్చింది. బాలగురుస్వామి గారు, బాలగురుస్వామి గారు నమస్తే అండి. బాలగురుస్వామి గారు నమస్తే నమస్తే గురుస్వామి గారు. టోటల్గా యాక్చువల్ మొదటి నుంచి గత 2-3 రోజులను చూసుకుంటే, పక్కాగా చూసుకుంటే వైసీపీ వాదన ఒకటేనండి. మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు విన్నారు కదా లక్ష్మణ్ గారు చెప్పినట్టు, అమరావతి గురించి కాదు, దాంట్లో ఉన్న బిల్లు గురించి వ్యతిరేకం. దాని చుట్టూ అమరావతి అని పేరు చెప్పి జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు, మోసాల గురించి మేము వ్యతిరేకం. దాంతోపాటు మీరు విన్నారు కదా ఇప్పటి వరకు లక్ష్మణ్ గారు చెప్పింది, రైతులకు ఇచ్చిన మాట కానివ్వండి, అనేక హామీలు ఇవన్నీ ఏమైనాయి, ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు, దాని గురించి మేము వ్యతిరేకం, బిల్లు మీద వ్యతిరేకం, అమరావతి మీద వ్యతిరేకం కాదు అంటున్నారు. ఏమంటారు గురుస్వామి గారు? మీకు ప్యానల్లో ఉన్న సోదరుడు లక్ష్మీనారాయణ గారికి, మెగానైన్ వీక్షకులకి అందరికి కూడా 5 కోట్ల ఆంధ్రులకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటిదాకా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ అమరావతి రైతులకి అన్యాయం జరిగిందని వాపోయాడు కదా, 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నది మీరు కదా, ఆ రోజు మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఇందాకేదో కౌంటర్ ఇచ్చావు కదా చంద్రబాబు నాయుడు గారికి, కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడని. మీరు కోడికి ఈ గుడ్డుకి రెండుకి ఏమన్నా పీకుతున్నారు 5 ఏళ్ళు? ఏం పీకారు మీరు 5 ఏళ్ళు? ఏం చేశారు మీరు 5 ఏళ్ళు? మీరు అధికారంలోకి రాకపోతే ఈ మాట అడిగేదానికి మీరు అర్హులై ఉండేవాళ్ళు. అసలు అమరావతి రాజధానిని సర్వనాశనం చేసి మీరు అధికారంలోకి రాకముందు మీకు కావాలంటే బయటలు కూడా చూపిస్తాను నేను. మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, అమరావతి రాజధాని ఉంటుంది. మీరు ఆ రోజు అసెంబ్లీలోకి వచ్చి ఏం మాట్లాడాడు మీ జగన్మోహన్ రెడ్డి? మినిమం 30,000 ఎకరాల ల్యాండ్ ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మధ్యలో ఉండాలి, దానికి మేము ఎలాంటి వ్యతిరేకం కాదు అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి సొల్లు మాటలన్నీ మాట్లాడారు. 3 రాజధానులు అని చెప్పారు. ఈరోజు మాట్లాడేవాళ్ళు మీరు ఆ రోజు చేయొచ్చు కదా రైతులకి ఇవన్నీ? మీరున్నది అధికారంలో కదా, ఒక్క ఇటుకు పెట్టారు మీరేమన్నా? దాదాపు 1631 రోజులు మహిళలు, రైతులు, వృద్ధులు అందరూ కూడా ఎంత పెద్ద ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం చేసే వాళ్ళని కూడా మీరు లాఠీలతో కొట్టి, దళితుల మీద కూడా ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపించిన వాళ్ళు మీరు కూడా మళ్ళా మాట్లాడుతున్నారు. దాదాపు సుమారుగా 28,580 మంది రైతులు 34,192 ఎకరాల ల్యాండ్ని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు, ఆయన మీద ఉన్న నమ్మకంతో అన్ని వేల మంది రైతులు అన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు. ఆ రోజు తాత్కాలిక రాజధాని కట్టాం, చాలా కంపెనీలు తీసుకొచ్చాం. మీరున్న 5 ఏళ్ళు ఏం చేశారు? ఉన్నోళ్ళని తరిమేశారు. ఈ రోజు కూడా మళ్ళా ఇంకా ఆ ఒక్కరి బుద్ధి పోలేదు వీళ్ళకి. ఆ ఒక్కరి బుద్ధి పోకుండానే మాట్లాడుతున్నారు. బిల్లుకి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు మీరు. ఈ రోజు ఈ బిల్లు తేవడానికి ప్రధాన కారకులు మీరు, మీ పార్టీ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మెగా9 టీవీ ద్వారా. మీరు అదే అమరావతి రాజధానిని మీరు కంటిన్యూగా చేసి మీరు ఎంతో కొంత డెవలప్ చేసి ఉంటే ఈరోజు ఈ బిల్లు రాదు. ఈ బిల్లు రావడానికి ప్రధాన కారణం మీరు సిగ్గుతో ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది మీకు, మీ పార్టీకి. మళ్ళా టీవీ ముందుకు వచ్చి రైతులకు అది జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి లక్ష్మీనారాయణ గారు పెడబొబ్బులు పెడుతున్నాడు వైసీపీ నుంచి వచ్చి. ఈ పెడబొబ్బులు పెట్టే బదులు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయొచ్చు కదా. ఈరోజు బిల్లును వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతున్నారు. ఈరోజు బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం మీరు మళ్ళా ఇంకా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదు, రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. ఆ 500 కోట్లు 600 కోట్లు ఎత్తుకెళ్ళి ఆడ రుషికొండను బోడికొండ చేసి ఆడ ఎవడబ్బ సొమ్మని కట్టారా అన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి
ఆ బిల్డింగు ఎవరి కోసం కట్టారు? అదేదో చెప్తుంటారు, మన రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో విడిపోయాం, మనకి 1,00,00,000 రూపాయలు కూడా చాలా ముఖ్యం, అవసరం, ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉత్తరాంధ్రలో తీసుకెళ్లి రుషికొండ మీద అంత పెద్ద బిల్డింగ్ ఎవరి కోసం కట్టారు? దానికి మళ్ళా తప్పించుకోవడానికి ఏ రాగాలన్నీ తీసి మాట్లాడుతుంటారు. రహీం గారు 1 సబ్మిషన్ అండి. చెప్పండి ఆగండి. చెప్పండి